వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంతకు ముందు వీడియోస్లో అయితే నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. సో నా పేరు సంధ్య, నేనైతే విప్రోలో వర్క్ చేస్తున్నాను అండ్ పీజీలో అయితే ఏం స్టే చేయట్లేదు, మమ్మీ వాళ్ళతోనే ఉంటాను. సో ఏంటి అంటే పాస్ట్ 1 month నుంచి ఆఫీస్కి వెళ్ళట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నాను ఎండల వల్ల. సో ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే అక్కడ తెలుస్తుంది. అండ్ జూన్ అయితే వచ్చేసింది, సో ఆఫీస్కి అయితే మళ్ళీ వెళ్ళాలి. అండ్ ఎస్, సో ఇప్పుడైతే ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నాను. ఎండ చాలా ఉంది, అసలు ఎండ చాలా అంటే చాలా ఉంది. సో ఈరోజు ఆఫీస్లో ఉంటే బేసికల్గా ఏం తింటాను, స్నాక్స్కి కానీ టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ అవన్నీ నేను బ్లాగ్ చేయాలనుకుంటున్నాను. అండ్ బేసికల్గా ఇప్పుడైతే నేను డైట్లో ఉన్నాను. అంటే డైట్లో ఉండడం అంటే ఎనీ షుగర్ తినకపోవటం ఇవన్నీ చేస్తున్నాను, బట్ తినడం ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ తింటున్నాను అనమాట. సో నేనేం ఫుడ్ తింటాను అండ్ సో ఆఫీస్కి ఎలా వెళ్తాను అవన్నదంతా వ్లాగ్ చేస్తాను. అండ్ సో బేసికల్గా మేకి ముందు వరకు అయితే నేను బస్లో వెళ్ళేదాన్ని, అండ్ బస్లో అసలు నిజంగా ఊపిరాడట్లేదు, అందుకని ఆటోలో వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ సో ఈరోజైతే ఆటోలో వెళ్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ మమ్మీ నన్ను దింపేస్తారు ఆటోలో, ఇక్కడ స్కూటీ మీద దింపేస్తారు బస్ స్టాప్లో. సో లెట్స్ గో, ఓకేనా, బాయ్ బాయ్. ఆఫీస్ రీచ్ అయిపోయాను. ఆటోలో వస్తే ప్లస్ పాయింట్ ఏంటంటే 30-40 minutesలో రీచ్ అయిపోవచ్చు, బట్ బస్లో వస్తే చాలా కష్టం, 1 hour పైనే పట్టేస్తుంది అనమాట. ఎనీవే రీచ్ అయితే అయిపోయాను. వెళ్ళి ఏదైనా టిఫిన్ తింటాను. ఇట్స్ 9:30 కాదు 9:45 అవుతుంది. సో లెట్స్ గో. సర్లే, ఈరోజు దోశ ఉంటుందేమో అనుకున్నా, బట్ ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి సో టిఫిన్ మోస్ట్లీ క్లోజ్ అనమాట క్యాంటీన్. సో నార్మల్ బేసిక్ ఉన్నాయి, సో ఇడ్లీ పెట్టుకున్నాను. నాకు ఆఫీస్లో దోశ అంటే చాలా ఇష్టం, సాంబార్ ఇంకా బాగుంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము, అయిపోయింది. సో నా ఫ్రెండ్ అయితే తను ఆల్రెడీ పీజీలో తినేసి వచ్చేసింది, సో నేనే తిన్నాను. అండ్ నాకు దోశ చాలా ఇష్టం, కానీ ఈరోజు దోశ లేదు, సో ఇడ్లీతో అడ్జస్ట్ అయిపోయాను. అండ్ మాది వచ్చేసి బ్లాక్ 9. ఇంకా పైకి వెళ్ళిపోయి కాసేపు అలా టైంపాస్ చేసి వర్క్ అయితే చేసేసాము. అసలు నాకైతే ఈ లిఫ్ట్ అసలు నచ్చదు, అట్లీస్ట్ మిర్రర్ కూడా ఉండదు. సో ఇంకైతే లాగిన్ అయిపోయాను. ఇంకా లాగిన్ అయిపోగానే ఫస్ట్ ఆబ్వియస్లీ మనం చెక్ చేసుకునేది మెయిల్స్ కదా. సో ఇంకా మెయిల్స్ అన్ని చెక్ చేసుకొని వాటికి రిప్లై ఇచ్చేసి ఇంకా వర్క్ అయితే చేసేసుకున్నాను. సో అరౌండ్ 11:30 అయ్యింది. ముందు వ్లాగ్స్ చూసుంటే కనుక 11:30కి అట్లా నేను పక్కా ఏదోటి తింటాను బ్రేక్ఫాస్ట్ అయ్యాక. సో ఇక్కడైతే ఆఫీస్కి ఈరోజు బ్రెడ్ విత్ పీనట్ బటర్ అయితే తెచ్చుకున్నాను. సో ఆ రెండు తిని కొంచెం
నా ఫ్రెండ్ తనకు కూడా షేర్ చేశాను అండ్ హాయిగా తినేసాము. తర్వాత ఇంకా సో ఆ తర్వాత అయితే కాసేపు అలా వాక్ చేద్దామని చెప్పి జస్ట్ అలా బయటకు వెళ్ళాము. సో బేసికల్గా ఏంటంటే మా ఆఫీస్లో మనుషుల కన్నా ఎక్కువ పిజియన్స్ కనిపిస్తాయి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అన్నమాట. లిటరల్గా ఇంకో ఒడిసి లోపల లేకపోవడం పెద్ద విశేషం. బట్ వన్స్ అలా బయటకు వచ్చి చూసామంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఒకసారి అయితే నాకు లిఫ్ట్లో కనిపించింది. లిఫ్ట్లో ఒక మూల కూర్చొని ఇంకా ఓపెన్ అవ్వగానే ఆ రోజు ఎవరు లేరు యాక్చువల్ లిఫ్ట్లో. సడన్ సో ఎగ్ ఫ్రైడ్ రైస్. దీంట్లో యాక్చువల్లీ ఇది చాలా హెల్దీ ఎగ్ ఫ్రైడ్ రైస్, నాట్ లైక్ బయట ఉండే ఫాస్ట్ ఫుడ్ టైప్ కాదు. దీంట్లో బీన్స్ ఉంటాయి, క్యారెట్స్, వాళ్ళే బ్రో నువ్వు తిన్నావు బ్రో. సో ఇప్పుడైతే టైం 5:30 అలా అవుతుంది. సో ఇట్స్ టైమ్ టు లాగౌట్. బట్ నా లాగౌట్ టైం అయితే 6:30 కాబట్టి సో నేనైతే వెంటనే లాగౌట్ చేసేసి ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోతాను. అరౌండ్ 5:30కి వెళ్ళిపోయి మళ్ళీ 6కి అట్లా ఇంట్లో లాగిన్ అవుతాను అనమాట. మళ్ళీ అప్పుడు వర్క్ చేస్తాను. సో ఈరోజైతే యాక్చువల్గా నేను 1 hour ముందే లీవ్ అయిపోతున్నాను డ్యూ టు సమ్ అదర్ వర్క్. సో ఈరోజు 5:30కే లాగౌట్ అయిపోయాను అనమాట. ఆఫీస్కి వెళ్ళడమే ఒక టాస్క్ అయితే ఈ ట్రాఫిక్కి ఇంటికి రీచ్ అవ్వడం ఇంకొక పెద్ద టాస్క్ మనకి. ఈ ట్రాఫిక్లో ఎప్పుడో స్టార్ట్ అయితే లిటరల్గా నాకు ఇంటికి వెళ్ళేసరికి చీకటి కూడా అయిపోయింది. సో ఇంకేం చేస్తాం, ఇంకా లైట్లే కానీ ఆ మ్యాటర్. సో వెళ్ళేదారిలో అయితే లిచ్చి అయితే తీసుకున్నాను. బేసిక్గా మా వదిన కంటే చాలా ఇష్టము, ఎప్పటి నుంచో అడుగుతుంది తీసుకురమ్మని, బట్ మర్చిపోతున్నాను వేరే వర్క్స్ వల్ల. బట్ ఇప్పుడైతే ర్యాపిడో బ్రోని కాసేపు పక్క కాపమని 2 minutes అడగగానే ఆపాడు బ్రో కూడా. ఇంకా వెంటనే తీసుకెళ్ళి సంధ్యకి ఇచ్చేసా. For this vlog guys, please do like, share and subscribe to my channel and thank you for watching. Bye bye.